ప్రైజ్ లార్డ్. అందరికీ హ్యాపీ పెంటెకోస్టల్ రోజు. ఈరోజు లోకమంతా అన్ని సంఘాలు పెంటెకోస్తు పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అపోస్తుల రోజుల్లో యేసే చెప్పారు, పరిశుద్ధాత్మ కొరకు మీరందరూ వేచి ఉండండి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళందరూ 120 మంది అందరూ చేరి వచ్చి 10 రోజులుగా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తూ కాచుకొని ఉన్నప్పుడు అపోస్తుల 2వ అధ్యాయము చూడండి. అక్కడ పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండి ఉండిరి అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు దానికి పరిశుద్ధాత్మ కొరకు. నమ్మకంతో కాసుకొని ఉన్నారు, ప్రార్థనతో ఉన్నారు. 2వ అధ్యాయము 2వ వాక్యము చూడండి. అప్పుడు వేగముగా హల్లెలూయా ఒక బలమైన గాలి వారి మీద దిగి వచ్చిందంట. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతటి నిండెను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి పైన ఒక గాలి, బలమైన గాలి దిగి వచ్చిందంట. అక్కడ 2వ అధ్యాయము 3వ వాక్యము సెలవిస్తుంది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు హల్లెలూయా విభాగించబడినట్లు వారికి హల్లెలూయా వారిలో ఒక్కొక్కరికి విధముగా నాలుకల మీద అగ్నిగా దిగి వచ్చిందంట. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళంతా పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు వాళ్ళకి భయం తొలగిపోయింది, ధైర్యం వచ్చింది. వాళ్ళు ఇంకా అధికారంతో దేవుడి సేవను చేశారు. హల్లెలూయా. ఈ రోజు కూడా ఈ వాక్యము సందేశం చూస్తున్న ప్రతి ఒక్క సహోదర సహోదరి, మీరు కూడా పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండి పొందుకోండి. మీకు కూడా దేవుడు బలం ఇస్తారు, భయం అంతా తొలగిపోతుంది. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకొని యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తా ఉన్నాను. యేసు నామంలో తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన విజ్ఞాపనల కొరకు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ కొరకు ప్రార్థన వీరులు ప్రార్థన చేస్తారు. ఆమేన్.